ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కూటమి నేత విజయనగరం ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు ఒక్క రోజులోనే విజయనగరంలో ఉన్న 3 హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత నగరంలోని మహారాణిపేటలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ను, అనంతరం జమ్మూలో ఉన్న జ్యోతిరావు పూలే హాస్టల్ను, అక్కడి నుండి డబుల్ కాలనీలో ఉన్న కేజీబీవీ ఎస్ఎస్ఏ గర్ల్ హాస్టల్ను సందర్శించారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. హాస్టళ్లలో విద్యార్థులతో ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు మమేకం అయ్యారు. మళ్ళీ జానపదాన్ని కూడా చేసి చూపిస్తాం, మేము దేనిలో తక్కువ కాదని నిరూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు. వారికి నేను ఇక్కడ 6th క్లాస్ నుంచి ఇక్కడే చదువుతున్నాను. నా పేరు రమ్య. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను మేడం. మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగుంటున్నాయి మేడం. బుక్స్, నోట్బుక్స్ అన్నీ కూడా. ఇప్పుడు మిడ్ డే మీల్ అంతా కూడా చాలా బాగుంది మేడం. ఇక్కడ మేము చాలా బాగా చదువుకుంటున్నాం. ఇక్కడ డిసిప్లిన్ కూడా చాలా బాగుంటుంది మేడం. మాకు అన్ని టైం టు టైం జరుగుతున్నాయి మేడం. మార్నింగ్ యోగా కానీ, స్టడీ అవర్స్ కానీ, స్నాక్స్, స్పోర్ట్స్ ఏమైనా కూడా చాలా బాగా ఆడుకుంటూ చదువుకుంటున్నాం మేడం. ఇక్కడే ఇంత బాగా చదువుకుంటే ఇప్పుడు మేము 10th క్లాస్ పబ్లిక్ వెళ్తాం మేడం. దానికి మీ బ్లెస్సింగ్స్ కావాలి మేడం. మాకు ఈరోజు రావడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం. ఈరోజు ఫస్ట్ టైం మేడం నేను మిమ్మల్ని చూస్తున్నాను. మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. ఇక్కడ బొబ్బిలి మేడం, బొబ్బిలి నుంచి ఇక్కడ చదువుకుంటాం మేడం. ఫ్రీ ఎడ్యుకేషన్. ఇక్కడ అమ్మఒడికి కూడా అన్నీ చాలా బాగా పడుతున్నాయి మేడం. మాకు అకౌంట్లో డైరెక్ట్గా చాలా బాగా చదువుకుంటున్నాం మేడం. ఇక్కడ బుక్స్ అవన్నీ కూడా మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈసారి ఇంకా ఎక్స్ట్రా బుక్స్ ఇచ్చారు మేడం. 6 మేడం, 12 నోట్బుక్స్ ఇచ్చారు మేడం. చాలా బాగా చదువుకుంటున్నాం మేడం. ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా చదువుతూ నేను చాలా బాగా చదువుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇవన్నీ మీ అందరికీ సమర్పిస్తున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ముఖ్యం. మీరందరూ ఎప్పుడైతే ఎడ్యుకేషన్లో దృష్టి పెట్టి ఎడ్యుకేషన్లో సమయం స్పెండ్ చేసి దాంట్లో బాగా ఎదుగుతారో అది మీ ఓన్ కాళ్ళ మీద నిలబడే అవకాశం ఒకటి కల్పిస్తుంది అన్నమాట. అయితే మీరందరూ కూడా పువర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ అన్ని విధాలుగా ఎడ్యుకేట్ అయ్యి మీ గురువుని కూడా మీ అందరికీ నేర్పించి మంచి ఆహారం, పౌష్టిక ఆహారం అనేది కూడా మీ అందరికీ అందిస్తున్నారు. మీరందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకుంటూ మీరందరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.